ఓం శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురువుగారి పాదపద్మలకు నమస్కారము. శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం తరపున ఆ, అమ్మవారి ఆజ్ఞానుసారం గురువు గారి ఆశీస్సులతో గురువు గారి సమక్షంలో ఈ నెల 20వ తారీఖు దీపావళి అమావాస్య నాడు మా గురువు గారు మంత్రోపదేశం ఇచ్చారు. ఆ మంత్రోపదేశం యొక్క అనుభవాలు ఇప్పుడు పంచుకుంటున్నాము. ఆ రెండో రోజు మంత్రోపదేశము చాలా అద్భుతంగా జరిగిందండి. అమ్మవారు స్వయంగా వచ్చి అందరినీ ఆశీర్వదించి మంత్రం ఇచ్చినట్టు నాకు అనుభవం అనిపించింది. చాలా ఆ, చాలా వైభవంగా ఒక్కొక్కళ్ళ చేత వారి దేవతల పూజ చేయించడము, అభిషేకం చేయించడము, గురువు గారు ప్రత్యక్షంగా మంత్రం ఇవ్వడము, మంత్రోపదేశం చేయడము, ఆశీర్వదించడము, రక్ష కట్టడము అంతా అసలు చాలా చాలా అమోఘంగా జరిగిందండి. నేనైతే ఆ, చాలా ఆనందంగా, తృప్తిగా, సంతృప్తిగా ఉన్నాను. చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ, ప్రత్యక్షంగా మంత్రోపదేశం తీసుకున్నారు కదా, ఎలా ఉంది? ఆ, చాలా అద్భుతంగా ఉందండి. గురువు గారు నన్ను పిలిచి అందరికీ ఇచ్చినట్టు నాకు కూడా చెవిలో మంత్రోపదేశం చేసినప్పుడు నా అనుభవము స్వయముగా అమ్మవారు వచ్చి గురువుగారి రూపంలో నాకు మంత్రం ఇచ్చినట్టు అనుభవం అయిందండి. ఆ నాకు అమ్మవారి గాజులు, అమ్మవారి పాదాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అలాగే గురువుగారు ఆశీర్వదించినప్పుడు, తల మీద చేపెట్టినప్పుడు చాలా అమోఘమైన శక్తి నా శరీరంలో ప్రవహించినట్టు ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా అనిపించింది ఒక్క నిమిషము. తర్వాత చాలా ఆ చాలా ఆనందం వేసింది. అమ్మవారు ప్రత్యక్షంగా నాకు మంత్రం ఇవ్వడం అన్నది ఈ జీవితానికి చాలా పెద్ద బహుమతిగా నేను ఆ, భావిస్తున్నాను. చాలా చాలా ఆనందం వేసింది. అసలు ఆ క్షణాలు ఇప్పుడు తలుచుకున్న శరీరంలో రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఆ, చాలా మాటల్లో చెప్పలేని అనుభూతి అది. అసలు ఎంతో ఆనందము, ఎంతో ఆ, ఉల్లాసంగా అనిపించింది. ఆ మొత్తం ఆ ఇది ఎక్స్పీరియన్స్ అంత, అనుభవం అంత. స్వామి, మీరు చేసిన పూజ విధి విధానాలు ఎలా అనిపించింది? ఆ, ఒక సామాన్యుడిగా, ఒక సాధకుడిగా మనకి ప్రతిరోజు ఆ, పూజ చేసేది కానీ, అభిషేకం చేసేది కానీ, అమ్మవారికి ప్రసాదం పెట్టేది కానీ, ఇవన్నీ ఆ, చేయడం అంత సులువు కాదు. మనకి గురువు గారు ఒక అవకాశం ఇచ్చి ఆ, అది వినియోగించుకోవడానికి ఆ, చాలా మంచి మార్గంలో నిర్దేశం చేసి ఆ, చాలా సులువుగా మనకి అర్థమయ్యేటట్టు మన చేత చేయించడం. అమ్మవారికి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ శక్తిని నేను అనుభవించానండి. అమ్మవారు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టు. ఉమ్, ప్రతిసారి ముందు నీళ్లతో అభిషేకం చేసాం, తర్వాత పాలతో అభిషేకం చేసాం, మళ్ళీ నీళ్లతో అభిషేకం చేసాం, తర్వాత ప్రసాదాన్ని అర్పించాం. ఆ, అసలు అది ఆ పొందిన ఆనందం కానీ, అనుభూతి కానీ మాటల్లో వర్ణించలేదండి. అమ్మవారు ప్రత్యక్షం దర్శనం అవ్వడము చాలా అదృష్టంగా భావిస్తున్న. అమ్మవారి అనుగ్రహము, గురువుగారి ఆశీస్సులు, గురువుగారి అనుగ్రహం వలన నాకు దొరికిందని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం అనిపించింది. జపం చేస్తుంటే మీకు ఎలా అనిపించింది? ఆ జపం చేస్తున్నంతసేపు ఏదో ఒక తెలియని శక్తి ఎదురుగుండా ఉన్నట్టు. ఆ తర్వాత ఆ గురువు గారి ఉపదేశం అయిన తర్వాత ఆ అమ్మవారు ముఖం
దర్శనం అవ్వడము చాలా అద్భుతంగా అనిపించిందండి. అసలు ఆ, మంత్రదేవతని దర్శనం చేసుకోవడం మొదటి రోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది పీఠం అమ్మవారి అనుగ్రహము, మా గురువు గారి అనుగ్రహం, వారి ఆశీస్సుల వల్ల జరిగిందని నేను భావిస్తున్నాను. గురువు గారు చెవిలో మంత్రం చెప్పినప్పుడు కానీ, తల మీద చేయి పెట్టినప్పుడు కానీ ఎలా అనిపించింది? గురువు గారు చెవిలో మంత్రం చెప్తున్నప్పుడు నాకు అమ్మవారు ఓ, ఉన్నారు పక్కన అన్నట్టు ప్రత్యక్షంగా అనిపించిందండి. గాజులు చప్పుడు అయితే వినిపించింది. తర్వాత గురువుగారు తల మీద చేయి పెట్టినప్పుడు కూడా గాజులు చప్పుడు చాలా చిన్నగా వినిపించింది. తర్వాత అమ్మవారు చాలా ప్రేమగా తల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్టు, ఆ శక్తి కూడా చాలా, అసలు గురువు గారి అనుగ్రహం వల్లే దాన్ని తట్టుకోగలిగానని నేను భావిస్తున్నానండి. అంత శక్తి, చాలా శక్తి వచ్చింది అనిపించింది. అసలు ఆ మొత్తం ప్రాసెస్ అంతా ఆ గురువుగారు మంత్రం ఇవ్వడము, ఆశీర్వదించడము చాలా అద్భుతంగా అనిపించింది. అసలు అది ఆమ్, ఆ సంతోషాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. అది చాలా మధురమైన ఒక అనుభూతి నా జీవితంలో. చాలా మధురమైన అనుభూతి. కొన్ని పైన ఉండే అనుభూతుల్లో మనసులో మొట్టమొదటి అనుభూతి ఇది అని నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను. పీఠం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష మంత్రం ఇస్తున్నారు. మీ ఉద్దేశం ఏమిటి? బయట వారికి ఎలా ఉపయోగపడుతుంది? నష్టం ఏమైనా ఉందా? పీఠం ద్వారా మొదటిసారి ఆ, ప్రత్యక్షంగా మంత్రం ఇవ్వడం వల్ల కొత్త వారికి, చాలా మందికి, ఆ, సాధారణంగా ఉండే మనుషులకి అన్ని, ఆ, అందరికీ ఆ, గొప్ప బీద తారతమ్యాలు లేకుండా ప్రత్యక్షంగా గురువు గారి నుంచి మంత్రం తీసుకునే అవకాశం గురువుగారు కల్పించడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడి వారు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆధ్యాత్మిక పరంగా కానీ, ఆ, ఆ, వారి దైనందిక జీవితంలో కూడా ముందుకు వెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఉమ్, ఇది బయట వారికి ఎలా ఉపయోగపడుతుందంటే, వారి వారి జీవితంలో సాధించాలనుకున్నది సాధించడమే కాకుండా మనిషి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మ ఆ, తృప్తి, అలాగే ఆ, ధైర్యం, క్లారిటీ, మనసులో ఇది స్థిరంగా ఒక స్థిరమైన ఆలోచనతో పనిచేయడము ఆ, చాలా సింపుల్ గా గురువుగారు నేర్పిస్తున్నారు. అది ఉచితంగా మనకి గురువుగారు పీఠంలో ఉండి నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంత ప్రేమని అందిస్తూ గురువుగారు అన్ని మనకి సులువుగా ఇస్తూ మన చేత సాధన చేయిస్తూ, ఆ, దీన్ని పొందడం అంటే చాలా అదృష్టం ఉండాలండి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. దీనివల్ల నష్టం అన్న మాటకి అసలు అర్థం లేదండి. ఇది పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంగ్లీష్ లో రెండు ముక్కలు చెప్పాలి, ఎందుకంటే ఇంపాక్ట్ అంటే అది ఒక బలమైన ఆ, ఒక అలలా తాకి జీవితాన్ని చాలా ముందుకు తీసుకెళ్తుందని నా నమ్మకం అండి. ఆ, గురువుగారి నుంచి ప్రత్యక్షంగా మంత్రోపదేశం పొందడం, ఈ 2 రోజులు వారి సమక్షంలో ఉండి వారు చేయించిన ప్రాసెసెస్ లో పాల్గొని ఇంత ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశాన్ని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఈ అవకాశాన్ని కల్పించిన గురువు గారు శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం తరపున అమ్మవారికి, గురువు గారికి, పీఠానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటానని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. ప్రత్యక్ష మంత్రోపదేశం తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. మీ అనుభవాలు చెప్పినందుకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు స్వామి. ఓం శ్రీమాతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు నమస్కారం. గురు పరంపర స్వామివారికి నమస్కారం. శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం అమ్మవారికి నమస్కారం. మనము ఇంతకుముందు ఆన్లైన్లో మంత్రోపదేశం తీసుకోవడం జరిగింది. నేను 2 సార్లు ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది నాకు 3సారి. గురువు గారి ద్వారా 2 సార్లు ఆన్లైన్లో, 3సారి ప్రత్యక్షంగా పీఠంలో నేను 3సారి మంత్రం తీసుకోవడం జరిగింది. గురువు గారు ఇప్పటి వరకు 23 సార్లు మంత్రోపదేశం చేశారు. ఇది 24వసారి బ్యాచ్, 24వసారి ఇది. గురువు గారు ప్రత్యక్షంగా చేయడం 24 బ్యాచ్ ఇది. మనకు పీఠంలో అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒక పండగ ఎలా చేస్తారో మనం ఈసారి దీపావళి సందర్భంగా శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం సిద్ధ గురువులు కడియాల నవీన్ శర్మ గురువు గారు ఈసారి శిష్యులకు అంటే సాధకులకి ప్రత్యక్షంగా మంత్రం ఇవ్వాలని తలచినారు. కావున ఈసారి 10 మందికి మాత్రమే, కొంతమంది ఉన్నారు కానీ ఇందులో యోగ్యత ఉన్న వాళ్ళకి 10 మందికి మాత్రమే ఫస్ట్ టైం మంత్రోపదేశం చేయడం జరిగింది. మంత్రోపదేశం మనం చాలా సార్లు విన్నాము. బయట గురువులు మంత్రం ఇస్తే డబ్బులు తీసుకుంటారు. ఇంతకుముందు ఆన్లైన్లో ఇచ్చారు, డబ్బులు ఏం ఆశించలేదు, ప్రత్యక్షంగా ఇచ్చారు. దశమహావిద్యలు వామాచారం ప్రకారంగా కొంతమంది ఇస్తే లక్షలలో తీసుకుంటారు. నేను విన్నాను, చాలా మంది చెప్పారండి. ఇది ట్రూ. కొంతమంది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఉండి మా పీఠానికి, మా కాళీవారాహి శక్తి పీఠానికి చాలా మంది వేడుకోవడం జరిగింది. స్వామి, మేము డబ్బులు ఇచ్చాము, మాకు మంత్రం ఇచ్చారు కానీ అది మాకు ఫలించలేదు, మమ్మల్ని వదిలేశారు, డబ్బులు తీసుకున్నారు, మంత్రం చెప్పారు, మాకు మళ్ళీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చాలా మంది వేడుకున్నారు. కానీ మన పీఠంలో ఉచితముగా అన్ని సేవలు అందిస్తూ, వసతి కల్పిస్తూ ఉచితంగా గురువు గారు మనకు మంత్రం ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ కార్యక్రమం మనకు మొదటగా శుద్ధితో తయారైంది. స్టార్ట్ చేశారు గురుగారు. శుద్ధిలో ఎలా చేయాలి ఏంది అనేది మనం గత అనుభవాలలో తెలుసుకున్నాము, అనుభవాలు చెప్పడం జరిగింది. సాధకులు ఎంత హ్యాపీగా ఉన్నారు, శుద్ధి ఎలా జరిగింది అనేది, పూజ కార్యక్రమం, ఆ తంతు అనేది ఒక రోజు పట్టిందండి. గురువు గారు ఒక మంత్రం ఇయ్యడానికి, దిష్టి తీయడానికి అంత శ్రద్ధ తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సాధకులందరికీ వివరించారు. ఒక సాధకునికి దిష్టి తీయాలంటే ఎలా తీయాలి, ఎందుకు తీయాలనేది ఒక్కొక్క సాధకులకు వివరంగా చెప్పడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్గా. పీఠంకి వచ్చిన వాళ్ళు ఏదో ఆశించి వస్తారు, వాళ్ళు తగిన ఫలితం పొందాలి. ఒక గురువుగా ఉన్నప్పుడు శిష్యులు గురువు గారిని వేడుకోవాలి అనే తపనతోటి గురువుగారు చాలా రిస్క్ తీసుకొని చాలా కష్టపడ్డారండి. ఒక్కొక్కరికి ఆ వస్తువులన్నీ తీయడం, అక్కడ అమ్మవారిని ఆవాహనం చేయడం, అందులో కూర్చుండబెట్టి ఆ దిష్టి తీయడం అనేది మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. అలాగే సెకండ్ రోజు కూడా అమ్మవారిని ఆవాహనం చేయడం కానీ, అభిషేకం. మనం కొన్ని క్షేత్రాలలో టెంపుల్కి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారు ఉంటారు, అయ్యవారు కానీ అమ్మవారు కానీ. మనం స్వయాన
అభిషేకం చేస్తాము. అక్కడ రూపం ఉంటుంది. ఒక విగ్రహం గాని అక్కడ రూపం ఉంటుంది. మనం ఆ రూపం ఉన్న విగ్రహానికి మనం అభిషేకం చేస్తాము. మన పీఠంలో ప్రత్యేకత ఏందంటే అమ్మవారిని గాని, అయ్యవారిని గాని ఆవాహనం చేస్తారు. గురువు గారు మనం కూర్చున్న దగ్గరికి తీసుకొస్తారండి. మనం ఎక్కడ కూర్చున్నామో మన ముందు మన మంత్ర దేవతను ఆవాహనం చేస్తారు. ఈ ప్రత్యేకత ఎక్కడ లేదు. ఏ పీఠంలో లేదు. ఉండవచ్చు, నాకు తెలియదు. మన పీఠంలో ఈ ప్రత్యేకత ఉంది. ఎంతో తపశ్శక్తి ఉంటే గాని ఇలాంటిది జరగదండి. ఈ పీఠంలో మనం ఉన్నందుకు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అలా మనం మంత్రం తీసుకున్నామంటే ఆ పీఠానికి రుణపడి ఉన్నామండి. మనల్ని కూర్చోబెట్టి అమ్మవారిని ఆవాహనం చేసి మీరు ప్రత్యక్షంగా అనుభవించండి అని చేతులు పెట్టి చూడమన్నారు గురుగారు. చూసినప్పుడు ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఆ మంత్ర దేవత వాళ్ళతోటి ఆ స్పర్శ వల్ల వాళ్ళ అనుభూతిని చెప్పారు. ఒక్కరు కాదు, 10 మంది 10 రకాల వాళ్ళ అనుభూతులను చెందారు. అలా అయిన తర్వాత నేను చాలా అనుభూతి చెందాను. ఇక్కడ అమ్మవారిని ఆవాహన చేశారు. అభిషేకం చేయడం జరిగింది. ఎంతో హ్యాపీగా వాటర్ తోటి, పంచామృతాలతోటి, కొబ్బరి నీరుతోటి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. తర్వాత గురువుగారు మంత్రోపదేశం చేశారు. ప్రత్యక్షంగా ఆ అనుభూతి చెప్పలేమండి. అది తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది. మరియు మంత్రం చెప్పాము అని కాదు, అక్కడ సాధన చేయమన్నారు. గురుగారు చేతి పెట్టి మీ అనుభూతి చెప్పమన్నారు. అప్పుడు చెప్పలేని ఆనందం అండి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది అనుభూతి ఏందనేది. ఇంతకుముందు చెప్పారు, ఆన్లైన్లో కూడా చెప్పారు. అంతకు రెట్టింపు అండి, డబుల్, అంతకు రెట్టింపు అనుభూతి చెందడం జరిగింది ప్రత్యక్షంగా గురువుగారి సమక్షంలో. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత గురువుగారు సాధన చేసుకోమని చెప్పారు. సాధన చేసుకున్నాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత గురువుగారు అందరితో మాట్లాడారు. ఒక్కొక్కరి అనుభూతులు ఒక విధంగా చెప్పుకోవడం జరిగింది. తర్వాత మాకు గురువుగారు రక్ష కూడా కట్టారండి. బయట వాళ్ళకైతే డబ్బులు తీసుకుంటారు. కానీ సాధకులకు తన బిడ్డలు అనుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం జరగకుండా దీక్షలో ఉన్నంత కాలం నా బిడ్డలకు ఏమి కావద్దు అనే ఉద్దేశంతోటి గురువుగారు రక్ష కూడా కట్టారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు దక్షిణ. గురు దక్షిణ అనేది పీఠంలో లేదు. మంత్రం ఇచ్చేది గురువు గారు ఫ్రీగా ఇస్తున్నారు. మనము గురువు గారికి రుణపడి ఉండాలి ఒక శిష్యునిగా. అంతకంటే గురు దక్షిణ ఏమీ లేదు. చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి, అమ్మవారికి పాదాలకు మొక్కడం తప్ప, అమ్మవారిని అనుగ్రహించమని వేడుకోవడం తప్ప ఇంతకంటే నేను ఏం చెల్లించలేకపోతున్నానండి. ధన్యవాదములు. చాలా సంతోషం అండి. ఆ, ప్రత్యక్షంగా మంత్రోపదేశం తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది మీకు? ఇంతకుముందు చెప్పినట్టు ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇప్పుడు డైరెక్ట్ గురుగారితోటి మంత్రం చెవిలో చెప్పినప్పుడు వైబ్రేషన్స్ లాగా అనిపించినాయండి. అది చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ, చాలా సంతోషం స్వామి. మీరు చేసిన పూజ విధి విధానాలు ఎలా అనిపించాయి? మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు స్వామివారు అక్కడ విగ్రహం రూపంలో ఉంటారు కాబట్టి మనం ఊహించుకొని చేస్తామండి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గురువుగారు
అక్కడ ముగ్గు వేసి అక్కడికి అమ్మవారిని మంత్రదేవతను ఆవాహనం చేయడం మిరాకిల్ అండి. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన మంత్రదేవను మన ముందు, మన కళ్ళ ముందు ఆవాహనం చేయడం చాలా హ్యాపీ అండి. అమ్మవారికి మేము అభిషేకం చేయడం, నీ వా నీళ్లు, గంగాజలంతోటి, పంచామృతాలతోటి, నీళ్ళతోటి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ, సంతోషం అండి. మీరు జపం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనుభవం అయింది? మనకు జపం చేస్తున్నప్పుడు అమ్మవారు మన మంత్రదేవత ముందే ఉంది కాబట్టి ఆ వైబ్రేషన్స్ మనకు తగిలినప్పుడు చల్లగా వాతావరణం, ఆ మనకు ఆ చల్లగాలి తగలడం కానీ, ఆ ఆవహించినప్పుడు రోమలు నిక్కబొడచడం కానీ అలాంటి అనుభూతి చెందానండి. సంతోషం అండి. ఆ, గురువు గారు చెవిలో మంత్రం చెప్పినప్పుడు కానీ తల మీద చేయి పెట్టినప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? ఇది ఇంతకుముందు ఆన్లైన్లో తీసుకున్నామండి. ఇప్పుడు ప్రత్యక్షంగా తీసుకున్నప్పుడు ఒక వైబ్రేషన్ లాగా అనిపించిందండి. ఆ చేతి పెట్టినప్పుడు మనకు గురువు గారి శక్తిని మనకు ధారపోసినట్టు అనిపించిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినానండి. పీఠం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష మంత్రం ఇస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి దీని గురించి? అంటే మనం పీఠంకొచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకున్న వాళ్ళైతాం. గురువుగారి చేతుల మీదుగా మనం మంత్రం తీసుకోవడం చాలా హ్యాపీ అండి. నేను విన్నానండి. గురువుగారి మంత్రోపదేశం ఆన్‌లైన్‌లో తీసుకున్న దానికి, ఆఫ్‌లైన్‌లో తీసుకున్న దానికి తేడా ఉంటుందన్నారండి. కానీ తేడా పెద్దగా ఏమి అనిపించలేదండి. ఇంతకుముందు ఆన్‌లైన్‌లో తీసుకున్నప్పుడు గూడా అలాగే అనిపించింది. ఇప్పుడు ప్రత్యక్షంగా తీసుకున్నప్పుడు గూడా అలాగే అనిపించింది. కానీ ఏందంటే ప్రత్యక్షంగా తీసుకోవడం వల్ల గురువు మనకు చూసుకుంటూ గురువుగారి సమక్షంలో చేసుకోవడం కొంచెం ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపించిందండి. పీఠంలో చేసుకోవడం ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపించింది. మన ఇంటికి, దేవాలయానికి డిఫరెన్స్ ఉంటుంది గదండీ! హ్యాపీగా ఫీల్ అయినాను అంతే. డిఫరెన్స్ ఏం లేదు. మంత్రం సేమ్. గురువుగారు చేసేదంతా మన గురించి ఎంత శక్తి తాపయాలో అంత పోస్తారు. కానీ ఒక ఫీలింగ్ ఏందంటే ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నాము. ఇప్పుడు పీఠంలో. అదే డిఫరెన్స్ అంతే. ఇల్లు, పీఠం. బయట వారికి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? నష్టం ఏమైనా ఉంటుంది? అయితే మనకు ఆన్‌లైన్‌లో తీసుకుంటే గురువుగారిని కలిసే ఉండదండి. కలవడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడికొచ్చినప్పుడు ఏందంటే, మనం అమ్మవారిని దర్శనం చేసుకోవడం గాని, గురువుగారిని దర్శనం చేసుకోవడం గాని, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇచ్చినప్పుడు గురువుగారు జస్ట్ వాట్సాప్ చేస్తారు అయిపోతుంది. కానీ ఇప్పుడు పీఠంకొచ్చినప్పుడు డైరెక్ట్ గురువుగారు చేతులు మన మీద పెట్టి, మన చెవిలో మంత్రోపదేశం చాలా హ్యాపీ అండి. అది ఆ అనుభూతి అందరూ అనుభవించాలి. నేనొక్కడిని కాదు అనుభవించింది. అందరూ అనుభవించాలది. అందరూ అలాగే హ్యాపీగా ఉండాలండి. చాలా సంతోషం అండి. శ్రీ కాళివారాహి త్రిశక్తి పీఠం తరపున బ్రహ్మశ్రీ కడియాల్ నవీన్ శర్మ గారి గురువు గారి ఆధ్వర్యంలో మీరు తీసుకున్న ఈ మంత్రోపదేశం నుండి మీ ఆధ్యాత్మిక సాధన, మీ వ్యక్తిగత జీవనం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది మీ అనుభవాలు విని. చాలా చక్కగా అంతా విశదీకరించి చెప్పారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సిద్ధ గురువులు శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం పీఠాధీశ్వరులు నవీన్ శర్మ గారికి, అమ్మవారికి ధన్యవాదాలండి. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. హరి ఓం. గురుగారి పాదపద్మాలకు నా నమస్కారములు. దీపావళి అమావాస్య రోజున గురువుగారు నిర్వహించేటటువంటి మంత్ర ఉపదేశ మంత్ర భాగంగా నేను కూడా జాయిన్ అవ్వటం జరిగింది. అక్కడ పీఠం కార్యక్రమాలు కానీ, అలాగే పీఠంలో సౌకర్యం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వచ్చే సాధకులకి ఎటువంటి లోటుపాటు లేకుండా అన్ని సక్రమంగా ఉన్నాయి. నేను చాలా సంతోషించాను. అలాగే గురువు గారు ఆ, రెండు ముందు రోజే గురువు గారు శుద్ధి కార్యక్రమం ఆ, చేశారు. అది చాలా చక్కగా, ఎంత సంతోషంగా అనిపించింది. నేను ఎప్పుడు కూడా బయట మంత్రం అనేది ఎప్పుడు తీసుకోలేదు. ఈసారి గురువు గారు
గురుముఖతంగా స్వయంగా పీఠంలోనే అమ్మవారు సన్నిధిలో, అలాగే గురువుగారు పీఠంలో మంత్రదీక్ష ఇవ్వటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గురువు గారికి, అమ్మవారికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను స్వామి. స్వామి, ప్రత్యక్షంగా మంత్రోపదేశం తీసుకున్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుండి ఎలా ఉంది? చాలా సంతోషం అనిపించింది స్వామి. గతంలో ఏంటంటే మేము ఫేస్బుక్ ద్వారా జాయిన్ అయ్యాను. ఫేస్బుక్ ద్వారా జాయిన్ అయినప్పుడు అప్పుడు కూడా గురువు గారు 2 సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయినప్పుడు కూడా మంత్ర దీక్ష ఇచ్చారు. అది అది కూడా ఆ, చేస్తూనే ఉన్నాను. కానీ ఈసారి పీఠంలో ఓ, స్వయంగా గురువు గారు ముందు రోజు శుద్ధి చేసి, తర్వాత తర్వాత రోజు అమావాస్య రోజు, దీపావళి అమావాస్య రోజు మంత్రదీక్ష మంత్రదీక్ష స్వయంగా ఆ, ఇయటం అనేది అసలు చాలా సంతోషంగా భావిస్తున్నాను స్వామి. ఎంతో సంతోషంగా ఉన్నాను నేను. ఎంతో హాయిగా ఆనందంగా అనిపించింది స్వామి. ఓకే, సంతోషం స్వామి. మీరు చేసిన పూజ విధి విధానాలు ఎలా అనిపించింది? చేసిన పూజ విధి విధానం ఓ, పూర్వంలో చేసేవాళ్ళు, అట్లా కొన్ని ప్రక్రియలు చేసేవాళ్ళు. ఆ పూజ విధానం కానీ అది కానీ మన సనాతన ధర్మంలో ఒక భాగంగా చాలా చక్కగా గురువు గారు ఆ పూజ విధానం, అలాగే మంత్ర దీక్ష కూడా ఇవ్వటం అసలు ఎంతో, అసలు పురాణ పురా ఆ, పూర్వంలో ఇచ్చేవాళ్ళేమో అట్లా. ఆ, నేనైతే ఎప్పుడు అలా చూడలేదు స్వామి. పూజా విధానం కానీ అది కానీ, ఇది ఏంటంటే నేను గురువు ద్వారా మొట్టమొదటిసారి నేను మంత్ర దీక్ష తీసుకోవటం, ఆ పూజా విధానం కూడా నేను మొదటిసారి చూడటం స్వామి. అయితే చాలా చోట్ల ఏంటంటే శుద్ధి కార్యక్రమానికి కానివ్వండి, లేకపోతే ఏదైనా పూజలకు కానివ్వండి అలా వాడేవాళ్ళు. కానీ మనకి రక్షణగా శనిది అమ్మవారిది అమ్మవారి దయ పొందాలని గురువుగారు అటువంటి కార్యక్రమం మాకు శుద్ధి కల్పించి ఎంతో చక్కగా ఆ దైవ అనుగ్రహం కల్పించి, అమ్మవారు అయ్యవారిగా అనుగ్రహం కల్పించారు. అటువంటి కార్యక్రమం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది స్వామి. చాలా బాగా అనిపించింది స్వామి. సంతోషం స్వామి. జపంలో చేస్తుంటే ఎలా ఉంది? జపం చేస్తుంటే గురువు గారు స్వయంగా ఆ మంత్రోపదేశం చేసినప్పుడు ఆ వైబ్రేషన్, బాడీ అంతా కూడా ఒక వైబ్రేషన్ గా ఎంత హాయిగా, ఓ, ఎంతో అదిగా అనిపించింది స్వామి. చాలా తేలిగ్గా, ఏదో ఒక బరువు భారం నుంచి నేను బయటపడినట్టుగా ఏదో తేలిగ్గా అనిపించింది స్వామి. నాకు చాలా గురువు గారు చేయగానే నాకు ఎక్కడ లేని ఎనర్జీ, అలాగే చాలా పాజిటివ్ గా బాడీ కూడా సహకరించింది స్వామి. గురువు గారు ఎప్పుడైతే ఏ, వారు స్వయంగా ఆ మంత్రోపదేశం తాకిల్లా శిరస్సులో తాకి అది చేసినప్పుడు రోమాలన్నీ కదిలి ఈ నెగ్గబొడిచి ఒక్కసారిగా నేను ఒక బరువు నుంచి బయటకు వచ్చాను. ఒక తేలికైన శరీరం అంతా కూడా తేలిక హాయిగా అనిపించింది స్వామి. అలాగే గురువుగారు జపం చేసుకోమన్నప్పుడు ఆ అక్కడ పొందే అనుభవం కూడా చాలా హాయిగా అనిపించింది స్వామి. ఎంతో సంతోషంగా ఒక నల్లటి తాసుపాము ఒక చెట్టు మీద ఎక్కినట్టుగా అలా అనిపించింది స్వామి. అలాగే గుడి గోపురాలు, ఆ, పురాతనమైన గుడి గోపురాలు, అటువంటి అనుభవం కలిగింది స్వామి. జప సాధనలో చాలా హాయిగా, చాలా సంతోషం, మనసు అంతా కూడా చాలా సంతోషంగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. గురువు గారు చెవిలో మంత్రం చెప్పినప్పుడు కానీ, తల మీద చేయి పెట్టినప్పుడు కానీ ఎలా ఉంది? చెవులో మంత్రం చెప్పినప్పుడు అసలు ఆ ధూని, ఆ, అది అనేది నేను మొట్టమొదటిసారి గురువు ద్వారా స్వయంగా ఆ, మొట్టమొదటిసారి నేను ఉపదేశం
తీసుకున్నాను స్వామి. అది తీసుకున్నప్పుడు ఏదో తెలియని ఒక ధ్వని, అలాగే చెయ్యి నెత్తి మీద పెట్టినప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా హాయిగా చాలా సంతోషంగా అనిపించింది స్వామి. బాడీ అంతా కూడా ఒక ఎనర్జీ వైబ్రేషన్ లాగా అనిపించింది స్వామి. ఒక బరువుగా ఉండే శరీరం కూడా తేలిగ్గా అనిపించినట్టుగా అనిపించింది స్వామి. అది గురువు గారు చెయ్యి వేయగానే నేను ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు నేను కళ్ళు మూయగా ఏదో ఓ, ఒక వెలుతురు, ఓ, తెల్లటి వెలుతురు లాగా నాకు అట్లా అనిపించింది స్వామి. ఆ చాలా చాలా బాగా అనిపించింది స్వామి. ఓకే, సంతోషం స్వామి. పీఠం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష మంత్రం ఇస్తున్నారు, మీ ఉద్దేశం ఏమిటి? ఆ, నా ఉద్దేశం అనేది స్వామి, చాలా సంతోషంగా ఉంది స్వామి. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని గురువు గారు ఆ, ఖచ్చితంగా పాటిస్తారు. ఆ నియమాలు ఆ నిష్టలు కూడా గురువు గారు కంపల్సరీ చేస్తూ ఉంటారు. 10 మందికి ఒక ఫ్రీగా ఆ, అంటే తెలియని వాళ్ళకి కూడా మంత్రోపదేశం చేసి వాళ్ళు జీవితాలు బాగుపడాలని, లేకపోతే కొంతవరకు వాళ్ళ కర్మలు తొలగాలని, ఆ దైవ సన్నిధిలో కనెక్ట్ అయ్యి ఒక జీవన విధానం అనేది మారాలని, ఇప్పుడున్న కలియుగంలో ఎంతో మంది గురువులు ఉన్నారు కానీ ఆ, అందరూ కూడా ఆ, కొంత వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్నారు. ఆ, కొంత వాళ్ళు వారు చేసే ఈ యొక్క ఆ, ఏంటంటే ప్రక్రియ ఏంటంటే ఆ, గురువు అని మోసాలు చేసేవి కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ ఉన్నటువంటి మన మన గురువు గారు ఏంటంటే వారు స్వయంగా లైవ్ లోనే పీఠానికి వచ్చి లైవ్ లోనే వాళ్ళు ఫ్రీగా మంత్రోపదేశం చేయటం, మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా మన భక్తి అంటే దైవ భక్తి ఉన్నోళ్ళు, మంత్రం అన్నోళ్ళు అన్నో అన్న ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లాలని గురువు గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. అది ఎంతో సంతోషకరం. అది మాటల్లో చెప్పలేని అది. ఏంటంటే దాంట్లో నేను కూడా గత 2.5 సంవత్సరాల నుంచి నేను కూడా ఆ పీఠంలో ఉండి స్వయంగా చూస్తున్నాను చేస్తున్నాను కాబట్టి అది ఎంతో సంతోషకరమైన విషయం స్వామి. అలాగే పీఠంలో ఉన్నటువంటి సదుపాయాలు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ, మంత్రోపదేశానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు వస్తూ ఉండకూడదని, అలాగే అక్కడ ఉన్నటువంటి సదుపాయం ఒక మన ఇంట్లో ఎలాగైతే మనం ఉంటామో ఒక ఫ్యామిలీతో, అలాగే గురువు గారు అటువంటి సదుపాయం కల్పించారు స్వామి. ఆ తినటానికి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఈ ఉండటానికి వసతి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడెప్పుడే గురువు గారు నలుగురికి చేయాలన్న ఉద్దేశంతో ఆ సదుపాయాలు కూడా ఉన్నాయి స్వామి. ఆ ఆ నలుగురు ఒక 10 మంది తమ తమ కర్మల్ని పోగొట్టుకోవాలి. అలాగే తమకు ఉన్నటువంటి తపన మంత్రోపదేశం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ లబ్ధి కోసం అంటే ఒక రూపాయి వాళ్ళు డిమాండ్ చేయటమే తప్ప సరైన ఆ, మార్గం అనేది సరైన అది అనేది ఏమీ లేదు స్వామి. అటువంటిది మన గురువు గారు ఏంటంటే స్వయంగా 10 మందిని ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళు ఫ్రీగా అంటే ఒక రూపాయి కూడా గురువు గారు ఆశించకుండా వారు స్వయంగా మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నలుగురికి ఈ కార్యక్రమం చేయటం అనేది శుభకార్యం స్వామి. సంతోషకరం విషయం స్వామి. దీని గురించి అయితే ఈ చాలా సంతోషించాల్సిన విషయం స్వామి. ఓకే, సంతోషం స్వామి. ఈ ప్రత్యక్ష మంత్రోపదేశం బయట వారికి ఎలా ఉపయోగపడుతుంది? నష్టం ఏమైనా ఉందా? మంత్రం కావాలని వచ్చే ప్రతి ఒక్కరు కూడా గురువు గారి దగ్గర ఫ్రీగా తీసుకోవచ్చు స్వామి. ఎందుకంటే మన గురువు గారు రూపాయి ఆశించి చేసేది కాదు. వారు 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 సొంత జాబు అంటే సొంత పనులు కూడా
మానుకొని 10 మందిని బాగు చేయాలనే ఉద్దేశంతోనే వారు చేస్తున్నారు. ఫ్రీగా మంత్రం అనేది ఇస్తున్నారు స్వామి. వాటి వల్ల ఏంటంటే దానివల్ల 10 మందికి లాభమే తప్ప నష్టం అనేది ఏం లేదు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు సనాతన ధర్మాన్ని అంటే మన హిందూ ధర్మంలో ఉండేటువంటి ఎవరైనా సరే వచ్చి వాళ్ళు ఓ మంత్రోపదేశం గురువు దగ్గర తీసుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ కలియుగంలో సరైన మార్గంలో తీసుకెళ్లే గురువు దొరకటం అనేది చాలా అరుదు. అది 100కి ఒకలో ఇద్దరు అనేది ఉంటారు స్వామి. వాటి వల్ల ఏంటంటే 10 మందికి లాభమే తప్ప వారు వాళ్ళ కర్మలు అలాగే వాళ్ళ పద్ధతులు అలాగే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించటంతో ఓ 10 మందిని బోధించటం అనేది అది చాలా సంతోషకరం విషయం. వాటి వల్ల నష్టం అనేది ఎవరికి లేదు స్వామి. గురువు చెప్పిన మంచి మార్గంలో వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా లాభమే తప్ప నష్టం అనేది ఏది ఉండదు. స్వామి. ఓకే స్వామి, చాలా సంతోషం. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు స్వామి. ఓం శ్రీ మాత్రే నమః. గురుగారికి అలాగే అమ్మవారికి నేను తీసుకున్నటువంటి మంత్రం అలాగే గురువు దొరకటం నా అదృష్టంగా భావించి అమ్మవారికి గురువు గారికి కృతజ్ఞతలు స్వామి. శ్రీ కాళీవారాయి గిరిశక్తి పీఠానికి నేను ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాను స్వామి. ధన్యవాదాలు స్వామి. ఓకే, ధన్యవాదాలు స్వామి. ఆ, ఓ ఆ, ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదపద్మం నమస్కారం అండి. శ్రీకాళివారాహి త్రిశక్తి పీఠం వారు మరి ప్రత్యక్ష మంత్రోపదేశ కార్యక్రమంలో మరి దీపావళి రోజు 20వ తారీఖు అమావాస్య రోజున మరి ప్రత్యక్షంగా మంత్ర ఉపదేశం కార్యక్రమానికి హాజరవటం జరిగిందండి. దీనిలో భాగంగా మరి 19 నుంచి కూడా అక్కడ వెళ్ళటం జరిగింది. మరి అంతఃశుద్ధి బాహ్య శుద్ధి మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా గురువుగారు దగ్గరుండి మరి పూజా విధానం ఇవన్నీ చేయించిన తర్వాత నెక్స్ట్ డే మరి దీపావళి అమావాస్య రోజున మంత్రోపదేశం ప్రత్యక్షంగా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా పూజా విధానం అన్ని నిర్వహించి చాలా ఇదిగా చేశారు. దాంతో చాలా తన్మయత్వంగాను గొప్ప అనుభూతి లోనవడం జరిగింది. ఇంతకుముందు కూడా మరి ఆన్లైన్లో మంత్రం ఇచ్చేవారు. దానికి కూడా మరి ఆ ముహూర్తానికి చెప్పి అక్కడ గురువుగారు పూజ చేసి మరి ఇక్కడ స్టార్ట్ చేయమనేవారు. దానికి కూడా మంచి శక్తిని మేము చూసాము. ఇప్పుడు ప్రత్యక్షంగా తీసుకునేటప్పుడు మంత్రం ఉపదేశించేటప్పుడే చాలా ఒక రకమైన ఆనందానికిను మరి ఉత్సాహానికి లోనవటం జరిగింది. కాబట్టి ఈ చక్కగా మరి హైదరాబాద్లో అయినా సరే మరి ఆ నగరంలో పొల్యూషన్ కానీ ఈ సౌండ్లు కానీ ఉంటాయి అనుకుంటాం. కానీ చక్కగా ప్రకృతి పల్లెటూరి వాతావరణంగానే ఆ పీఠం ఉండి చక్కగా అన్ని వెసులుబాట్లు మనం ఉంటాకి కూడా అక్కడే ఫెసిలిటీస్ కల్పించి చక్కగా ఈ మంత్ర ఉపదేశం అనేది చాలా పద్ధతి ప్రకారంగా అన్ని రకాల శుద్ధులు చేసిన తర్వాత రక్షలు కట్టిన తర్వాత పూజా విధానం అయిన తర్వాత మంత్రాన్ని ఉపదేశించడం అనేది చాలా గొప్ప విషయంగాను చాలా పద్ధతిగా చాలా ఉంది. ఆ మంత్రోపదేశం కూడా చాలా ఉత్సాహంగాను మంచి నూతన శక్తిని వచ్చినట్టు అంత ఆనందాన్ని పొందటం జరిగిందండి. మరి చాలా ఈ ప్రక్రియని ఈ పీఠం వారు కొనసాగించాలి అని నేను కోరుకుంటున్నాను. స్వామి, మీ పేరు స్వామి? నా పేరు శ్రీను అండి, మాది విజయవాడ నుంచి. ఓకే స్వామి, సంతోషం స్వామి. ప్రత్యక్షంగా మంత్రోపదేశం తీసుకున్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుండి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇదివరకు పరోక్షంగా తీసుకున్నప్పుడే మేము చాలా మంచి దాని యొక్క శక్తిని అనుభవించాము. కానీ ఈసారి ప్రత్యక్షంగా ఇవ్వటం జరిగింది. ఈ ప్రత్యక్షంగా ఇచ్చే టైంలోనే చాలా అద్భుతంగా ఒక ఎనర్జీ అనేది బాడీకి అది పాస్ అయినట్టు అనిపించింది. చాలా ఉత్సాహం ఉత్తేజం కూడా కలిగింది. చాలా అద్భుతంగా అనిపించిందండి. అది మాత్రం చాలా చక్కగా మంచి ప్రక్రియ. ఈ రోజుల్లో అన్ని ఆన్లైన్లోనే ఇట్లా వస్తున్నాయి. కానీ ప్రత్యక్షంగా ఇవ్వటం చాలా దగ్గరుండి మేము
ఆ మంత్రం యొక్క అనుభూతిని వాటిని పొందగలిగామండి. ఓకే. సంతోషం స్వామి. మీరు చేసిన పూజ విధి విధానాలు ఎలా అనిపించింది? చాలా పద్ధతిగా ఉందండి. మరి మనం కొన్ని కొన్ని చోట్లయితే చూడలేదు. యాక్చువల్‌గా ఇయన్నీ సీక్రెట్‌గా ఉంటాయేమో. మరి చూసినంత వరకు కూడా చాలా శాస్త్రీయంగాను, చాలా పద్ధతిగా మరి అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి, ఈ శుద్ధి కార్యక్రమాలు అయిన తర్వాత చక్కగా ఆ పూజా విధానం గూడా అమ్మవారిని, మరి మంత్రదేవతలను ఆహ్వానించటం, మరి వాళ్ళకి కావాల్సిన మరి నైవేద్యాలు ఇయన్నీ పూలు, పండ్లు ఇలాంటివి కూడా సమర్పించటం, ధూపం, దీపం ఇలాంటివి సమర్పించి చక్కగా చాలా పద్ధతిలో శాస్త్రీయంగా మరి ఈ పూజా విధానం అనేది జరిగింది. చాలా అద్భుతంగా అనిపించిందండి. మరి ఇలా తీసుకుంటే అది చాలా బాగా పనిచేస్తది. మరి ఈ రకంగా అయితే చాలా బావుంటదని అనిపించింది. ఒక మనసు గూడా చాలా మంచిగా దాని వైపు లగ్నం అవ్వటానికిను, దాని మీద ఆహ్, ఉ ఉత్సాహంగాను మరి ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆ టైంలో చూడటం జరిగింది. ఈ పూజా విధానం అనేది కూడా చాలా చక్కగా చాలా బావుందండి. ఓకే స్వామి. జపం చేస్తుంటే ఎలా ఉంది స్వామి? ఆ మంత్రోపదేశం అయిన తర్వాత జపం కొంతసేపు చేయమన్నారండి. జపం చేసేటప్పుడు చాలా త్వరగా ఫస్ట్ టైమ్ అయినా సరే, కొత్త మంత్రం అయినా సరే, చాలా త్వరగా అది మనసుకి లయం అవ్వటం చాలా అనిపించింది. మనసు అనేది చాలా దాని మీద ఆ మంత్రం మీద కాన్సంట్రేషన్ చేయటం జరిగింది. బయట విషయాలు గానీ, వేరే వేరే సమస్యలు గానీ, అవి అంతగా మరి మనసులోకి రాలేదు. మరి ఆ రోజు చక్కగా నైటు చానా సేపు కూర్చున్నాము. పూజ అయ్యేపాటికి లేట్ అయింది. అయినా సరే మరి ఎంతసేపు కూర్చున్నా సరే, మరి అలాగే నిద్ర అనేది రాకుండా కూడా మనసు మంత్రం మీద లయబద్ధంగా చాలా బాగా జరిగింది. కాబట్టి ఏంటంటే, ప్రత్యక్షంగా ఇచ్చిన దానికి మరింత శక్తి ఉంటదనేది ఫస్ట్ సారి చూడటం జరిగిందండి. ఓకే స్వామి. గురువుగారు చెవిలో మంత్రం చెప్పినప్పుడు కానీ, తల మీద చెయ్యి పెట్టినప్పుడు కానీ ఎలా ఉంది? ఒక రకమైన ఒళ్ళు గగురుబాటుకిను, ఉత్సాహానికి లోనయింది. గురువుగారు ఉపదేశించేటప్పుడు మంత్రాన్ని ఒక రకమైన ఉత్తేజం అనేది మనసులో ఏర్పడింది. అది శరీరం అంతా ఒక రకమైన ఆనందంతోనో, గగురుబాటుతోనో చాలా ఇదిగా తన్మయత్వం చెందటం జరిగింది. చాలా నేను ఆ మంత్రోపదేశాన్ని మంచి గట్టిగా ఆహ్, ఒక రకమైన అనుభూతితో తీసుకుంటూ నా మనసు ఇదిగా తీసుకుంటం జరిగిందండి. అది చెప్పలేనంత ఇదిగా చాలా బాగా అనిపించిందండి. సంతోషం స్వామి. పీఠం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష మంత్రం ఇస్తున్నారు. మీ ఉద్దేశ్యం ఏమిటి? పీఠం ద్వారా ప్రత్యక్ష మంత్ర ఉపదేశం అనేది మరి ఈ రకంగా అయితేనే గురువు ద్వారా మనకి ఎక్కువ శక్తి అనేది మరి మనకి అందుతుందని నా అభిప్రాయం అండి. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా ఇంతకుముందు ఇచ్చినవి కూడా చాలా బాగానే పనిచేసినాయి. ఈ ప్రత్యక్షంగా ఇవ్వటం ఏంటంటే ఇంకా మనల్ని అన్ని రకాలుగా కూడా గ్రహాల ఎఫెక్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే వేరే నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎఫెక్ట్‌లు ఇయన్నీ బాడీకున్నా సరే, ఆ ముందు రోజు చేసే మరి అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి కార్యక్రమం ద్వారా, పూజల ద్వారా మనం ఇంకా మన మీద నెగెటివ్ ఎనర్జీ అయి లేకుండా ఉంటే, మన జపం గాని, మన మంత్రోపదేశం గాని చాలా సక్సెస్‌ఫుల్‌గా అవుతదని ఆ పూజా కార్యక్రమాలయన్నీ నిర్వహించడం అనేది జరిగింది కాబట్టి, మరి మనం ఆ పద్ధతిలోనే అందరూ తీసుకోవాలని, దానివల్ల ఇంకా మన నెగెటివ్ అవి తొలగించబడి, మనం జపంలో ముందుకెళ్ళి, మరి అది సిద్ధి అవ్వటానికి చాలా మంచి గా తోడ్పడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సంతోషం స్వామి. ప్రత్యక్ష మంత్రోపదేశం బయట వారికి ఎలా ఉపయోగపడుతుంది? నష్టం ఏమైనా ఉందా? నష్టం అంటూ ఏముండదండి. దీనివల్ల ఏంటంటే ప్రత్యక్షంగా తీసుకుంటం వల్ల అది గాకుండా మీకు శుద్ధి కార్యక్రమాలు గూడా ఈ పీఠం వారు చేస్తున్నారు. అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి 2 జరుగుతున్నాయి గాబట్టి మీరు పాజిటివ్ ఎనర్జీ చక్కగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మనకున్న కర్మలు గానివ్వండి, మనకున్న వేరే వేరే సమస్యలు గానివ్వండి, నెగెటివ్ వైబ్రేషన్స్ గానివ్వండి, ఏమన్నా ఉంటే ఆ శుద్ధి కార్యక్రమాల్లో కొంచెం మీరు ఇదవుతారు గాబట్టి, ఆటిని కొంచెం పక్కకెళ్తాయి గాబట్టి, మీ మంత్రము, మీరు, మీ దేవత అది ముందుకెళ్ళడానికి
పాజిటివ్ ఎనర్జీ రావడానికి కూడా మరి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పద్ధతి చాలా చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నానండి నేను. కొత్తవారు ఎవరైనా సరే చక్కగా పీఠానికి వెళ్ళి, అది ఒక సిటీ అని కాకుండా చక్కగా పల్లెటూరు వాతావరణం లాగా మంచి ప్రకృతి గాలి అన్నీ ఉంటుంది, పొల్యూషన్ అంటే ఉండదు. చక్కగా అక్కడ తీసుకుని చేసుకోగలిగితే 1-2 రోజులు ఉన్నా మరి ఆ నెగిటివ్, మనకున్న నెగిటివ్ తొలగించుకుని పాజిటివ్ తీసుకుని రావటం తప్పితే మరి ఏముండదు. ఆ పాజిటివ్తో మీరు చక్కగా మంత్రం అనేది మంచిగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటుందని నా అభిప్రాయం అండి. కాబట్టి అందరూ కూడా మరి అలా వెళ్ళి తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఓకే స్వామి, చాలా సంతోషం స్వామి, మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీమాత్రే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారికి పాదాభివందనాలు. శ్రీ కాళీ వారాహి త్రిశక్తిపీఠం గురుదేవులైన బ్రహ్మశ్రీ నవీన్ శర్మ గారు ఇస్తున్నటువంటి దీపావళి అమావాస్య ప్రత్యక్ష మంత్రోపదేశానికి నాకు కూడా అవకాశం కల్పించినందుకు గురువు గారికి, అమ్మవారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు ప్రత్యక్షంగా మంత్రోపదేశం తీసుకున్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుండి ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ప్రత్యక్ష మంత్రోపదేశం అనేది ప్రతి సాధకుని కళ. ఒక సాధకులు అనేవాళ్ళు గురువుగారి దగ్గర నుంచి ప్రత్యక్షంగా తీసుకోవాలి అని అనుకుంటారు. కానీ శ్రీ కాళీ వారాహి త్రిశక్తిపీఠం గురుదేవులు గత కాలంలో ఆన్లైన్లో నిర్వహించారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఇవ్వడం అనేది శుభ పరిణామం. ఇది అవకాశం కోసం చాలామంది సాధకులు ఎదురు చూస్తున్నారు. మంచిది స్వామి. గురువుగారు మీ దగ్గర పూజ చేయించారు కదా, మీరు చేసిన పూజ విధి విధానాలు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇక్కడ గురువుగారు 2 రోజులు పూజ నిర్వహించడం జరిగింది. మొదటి రోజు శుద్ధి కార్యక్రమం, రెండో రోజు మంత్రదీక్ష, ప్రత్యక్ష మంత్రదీక్ష కార్యక్రమం. ఈ 2 రోజులు చాలా బాగా జరిగింది. కానీ మీరు జపం చేస్తుంటే ఎలా అనిపించింది? జపం చేస్తుంటే బాగుందండి. లాస్ట్లో ఆ ఎనర్జీ అనేది ఫీల్ అయ్యాను. ఓకే, సంతోషం అండి. గురుగారు మీ చెవిలో మంత్రం చెప్పినప్పుడు కానీ, తల మీద చేయి పెట్టినప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? కొంచెం భయంగా ఉందండి. ఎప్పుడైతే గురువుగారి ఎనర్జీ అనేది నాలో ప్రవేశించిందో కొంచెం నాకు కొంచెం భయంగా ఉండడం జరిగింది. సంతోషం. పీఠం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష మంత్రం ఇస్తున్నారు, మీ ఉద్దేశం ఏమిటి? శుభపరిణామం అండి, చాలా మంచి విషయం. ఎవరైతే ప్రత్యక్షంగా మంత్రం తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి గొప్ప అవకాశం. అలాంటిది ఈ పీఠంలో, మిగతా పీఠాల గురించి కాదు, ఈ పీఠంలో ఆ ప్రత్యక్ష మంత్ర దీక్ష అనేది జన్మజన్మల అదృష్టం. ఈ గురుగారి దగ్గర తీసుకోవడం అనేది మంచిదండి. బయట వారికి ఎలా ఉపయోగపడుతుంది? నష్టం ఏమైనా ఉందా ఇలా మంత్ర దీక్షలు ఇవ్వటం? బయట వారికి ఎవరికైనా ఉపయోగపడుతుందండి. బయట వారికి కానీ పీఠంలో వారికి కానీ ఏంటంటే మంత్రదీక్ష తీసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి దైనందిన జీవితంలో కలిగే ఎటువంటి ఆటంకాలనైనా అధిగమించి మనం ముందుకు వెళ్ళవచ్చు గురువుగారి అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో. కాబట్టి ప్రతి ఒక్కరూ మంత్రదీక్ష తీసుకోవచ్చండి. దాంట్లో ఇది తప్పేం లేదు. ప్రతి ఒక్కరూ మంత్రదీక్ష తీసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని, గురువుగారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీకు పీఠం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష మంత్రం ఇస్తున్నారు కదా, మీ ఉద్దేశం ఏమిటి? చాలా హ్యాపీ అండి. నేనే కాదు, ప్రతి ఒక్కరూ హ్యాపీ. ఈ పీఠం ద్వారా తీసుకోవాలి అనుకునేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. సరే సార్, ధన్యవాదాలు. ఓకే స్వామి, ధన్యవాదాలు స్వామి. శ్రీమాత్రే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారికి పాదాభివందనాలు. ఇంతకుముందు నేను గురుగారి ద్వారా శ్రీ కాళీ వారాహి శక్తిపీఠం నుంచి
మా గురుగారు అయినటువంటి నవీన్ శర్మ గురుగారి ద్వారా ఆన్లైన్లో మంత్రదీక్ష తీసుకోవడం జరిగింది. అక్కడ చేస్తూ ఉండగానే సిద్ధి పొందిన తర్వాత మరి మీకు ప్రత్యక్షంగా కూడా మంత్రం కావాలనుకునేవారు వచ్చి పీఠంకి వచ్చి దీక్ష తీసుకోవచ్చు, ప్రత్యక్షంగా ఇవ్వగలను అని చెప్పని గురువుగారు చెప్పడం జరిగింది. నాకు ఆసక్తి కలిగి నేను గురువుగారి ద్వారా ప్రత్యక్షంగా మంత్రదీక్ష తీసుకోవాలని ఇక్కడికి 2 రోజుల ముందుగా రావడం జరిగింది. ఈ 2 రోజులకు గాను సాధకులు కానీ పీఠం సాధకుల నుంచి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. తర్వాత పీఠం వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ గురువుగారు ప్రత్యక్షంగా నాకు మంత్రోపదేశం చేయడానికి అవకాశం కల్పించినందుకు గురువుగారికి శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠంకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఓకే సార్, ధన్యవాదాలు. ప్రత్యక్షంగా మంత్రోపదేశం తీసుకున్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుండి ఎలా ఉంది? ఇంతకుముందు ఆన్లైన్ మంత్రదీక్ష తీసుకున్నప్పుడు గురుగారి పరిచయం లేదు. అప్పటికి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు గురుగారి ద్వారా ప్రత్యక్షంగా మంత్రదీక్ష తీసుకోవడంతో నా జన్మ ధన్యమైంది అని అనిపిస్తుంది గురుగారు. ధన్యవాదాలు. మీరు చేసిన పూజా విధి విధానాలు ఎలా అనిపించింది? ఇప్పుడు గురువుగారు ఇచ్చిన మంత్రదీక్షలో గురువుగారు చేపించిన విధంగా పూజా విధానాలు కూడా ఎటువంటి వారికైనా తగ్గట్టుగా సింపుల్గా పూజ చేపించడం చాలా అద్భుతంగా అనిపించింది గురువుగారు. ధన్యవాదాలు. సంతోషం. జపంలో చేస్తుంటే ఎలా ఉంది? గురుగారు చెప్పిన విధంగా జపం చేస్తున్నంతసేపు హై ఎనర్జీ లెవెల్స్ వల్ల తట్టుకోలేకపోయాను. గురుగారికి ఒకసారి అడిగి లేచి కూర్చున్నాను. తర్వాత కూర్చున్నాక మళ్ళైనా కానీ జపం చేస్తున్నంతసేపు విపరీతమైన ఆవలింపులు ప్లస్ ఏదో తెలియని శక్తి వచ్చి పక్కలో కూర్చొని జపసాధన చేపిస్తున్నట్లు అనిపించింది. ధన్యవాదాలు సార్. ఓకే సార్. గురువుగారు చెవిలో మంత్రం చెప్పినప్పుడు కానీ తల మీద చేయబెట్టినప్పుడు కానీ ఎలా ఉంది? గురుగారు మంత్రం చెవిలో చెప్పినప్పుడు, బీజాక్షర మంత్రం చెప్పినప్పుడు చాలా తేలికగా అనిపించింది. మైండ్ అంతా ప్రశాంతత, తలలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఒక్కసారిగా బయటకు తోసేసినట్లు అనిపించింది. తర్వాత గురువుగారు తలపైన చేపెట్టడంతో చాలా ఆనందంగా అనిపించింది గురువుగారు. ధన్యవాదాలు. పీఠం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష మంత్రం ఇస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి? పీఠం ద్వారా ప్రత్యక్షంగా మొదటిసారి మంత్రోపదేశం చేయడం ద్వారా ఎలాంటి వారైనా కానీ వచ్చి మంత్రం తీసుకొని వారి వృత్తి రీత్యా కానీ వారి వంశపరంగా కానీ అభివృద్ధి చేసుకోవడానికి మరియు జీవితంలో పైకి రావడానికి, ఎలాంటి జీవితం అనుభవిస్తున్నా వారి జీవితం బాగుపడాలని ఉద్దేశంతో గురువుగారు మన సనాతన ధర్మం గురించి కూడా వివరించి గురువుగారి అలాంటి ఉద్దేశంతో ప్రత్యక్షంగా మంత్ర దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. అందుకు గాను చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రత్యక్ష మంత్రోపదేశం బయట వారికి ఎలా ఉపయోగపడుతుంది? నష్టం ఏమైనా ఉందా? ఈ ప్రత్యక్ష మంత్రోపదేశం బయట వారికి అయితే ఎవరికి నష్టం అనేది జరగదండి. అందరికీ ఉపయోగపడేది. ఈ విధంగా ఇప్పుడున్న గురువులలో ఈ విధంగా మా గురువు గారు ఇచ్చిన విధంగా ఎవరు మంత్రదీక్షలు ఇవ్వరు. అందరూ కొంత అమౌంట్ తీసుకొని మంత్రదీక్షలు ఇస్తారు. కానీ మా గురువు గారు ఉచితంగా ఇస్తున్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా ప్రత్యక్షంగా మంత్రదీక్షలు ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా చేసుకునే వీలుగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఈ ప్రత్యక్ష మంత్ర దీక్ష లో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించిన
శ్రీ కాళీ వరాహ త్రిశక్తి పీఠం మరియు మా గురుగారు అయినటువంటి శ్రీ కడియాల నవీన్ శర్మ గురువు గారికి శతకోటి వందనాలు, పాదాభివందనాలు. ధన్యవాదములు స్వామి. ఓం శ్రీమాతాయ నమ. ఓం గురుదేవ్ నమ. నా పేరు భాస్కరు. మాది పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే స్వామి. ప్రత్యక్షంగా మంత్రోపదేశం తీసుకున్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుండి ఎలా ఉంది? ప్రత్యక్షంగా అంటే నేను ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ నుంచి బాగా ట్రై చేశా స్వామి. ఎక్కడ వెళ్ళినా ఛాన్స్ లేదు. ఎక్కడికి పోయినా అమౌంట్ అడగటం, ఇలాంటి చాలా ఇబ్బందులు పడ్డా. కాశీ కూడా వెళ్ళొచ్చాను. మొదటిసారి అందులో పీఠంలో ఫస్ట్ టైం మేము తీసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. ఓకే స్వామి. మీరు చేసిన పూజా విధి విధానాలు ఎలా అనిపించింది? గురువు గారు చేసిన పూజా విధానాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏడాది చూడలేదు ఈ విధంగా. అంటే సాధకులకి ఇట్లా ఫస్ట్ టైం సాధన ఇయ్యటం, ఇంతకుముందు ఆన్లైన్లో ఇచ్చారు. ఇది మొదటిసారి. దిష్టి తీయటం ఏంది, ఆముదం రుద్దుకోవటం, తలకి నువ్వులు ఉన్నవన్నీ సుంటుండి ఒంటికి రుద్దుకోవటం, శుద్ధి చేయటం, ఈ కార్యక్రమం బాగా అనిపించాయి స్వామి. ఓకే, సంతోషం స్వామి. జపం చేస్తుంటే ఎలా ఉంది స్వామి? స్టార్టింగ్ లో పీఠం కాడ గురువు గారు జపం చేయమన్నారు, అమ్మవారిది అందరినీ చేయమంటే నేను ఫస్ట్ టైం మామూలుగా అలా చేస్తా ఉంటే గురువు గారికి ఎట్లా తెలిసిందో అసలు నాకే మిరాకిల్ అనిపించింది. స్వామి భాస్కర్ స్వామి మీరు జాగ్రత్త చేయండి, స్పీడ్గా చదవట్లేదు అని చెప్పారు. అసలు ఆ విషయం నాకు ఎట్లా అనిపించింది. అదే నాకు చేసేది నాకే తెలుస్తుందిగా, స్వామికి ఎట్లా తెలిసిందా అని అదొక కొద్దిగా ఆ అనుభవం వేరేలాగుంది. ఓకే స్వామి. గురువుగారు చెవిలో మంత్రం చెప్పినప్పుడు కానీ, తల మీద చేయి పెట్టినప్పుడు కానీ ఎలా ఉంది? అంతకుముందు మామూలుగా అంటే మంత్రం మామూలుగా చెప్పారు, ఫోన్లో పెట్టారు. ఫస్ట్ చేసినప్పుడు అక్కడ కూర్చొని అంతగా ఏం అనిపించలే. గురువు గారు చెవులో చెప్పి చేయి పెట్టిన తర్వాత పోయి చేసినప్పుడు చేసిన ఒక 10 నిమిషాలు పావు గంట అయినా కానీ గోపురము ఇలాంటివి నాకు అనుభవం అయింది గురించి. ఓకే స్వామి. పీఠం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష మంత్రం ఇస్తున్నారు, మీ ఉద్దేశం ఏమిటి? పీఠం ద్వారా మంత్రోపదేశం ఇలా ఇవ్వటం చాలా మంచిగా అనిపించింది నాకు. నేను ఒక 3 డేస్ 4 డేస్ ఉన్నా గురుజీ ఆడ. అంతా మంచిగా ఉన్నది. ఇప్పుడు మాతల కోసం కూడా ఇబ్బంది పడకుండా సాధకులకి మొత్తం రిపేర్ చేపియటం, మాతలకి ఇబ్బంది లేకుండా బాత్రూమ్ లెట్రిన్స్ ఇట్లా ఇలాంటివి అన్ని బాగా చేశారు స్వామి. ఓకే స్వామి. ఈ ప్రత్యక్ష మంత్రోపదేశం ద్వారా బయట వారికి ఎలా ఉపయోగపడుతుంది? నష్టం ఏమైనా ఉందా స్వామి? ఈ మంత్ర సాధన వల్ల అయితే ఎటువంటి నష్టం లేదు. మనం ఏది అడిగినా గురువు గారైతే ఇయ్యలేరు. ఎందుకంటే నీకు నీ పేరు బలం బట్టి ఏది సిద్ధి పొందుద్దో చూసి అది అర్హత ఉందా లేదా అని చూసి గురువు గారు మంత్ర సాధన ఇస్తారు. దానివల్ల చాలా అంటే మనం సాధకుడు చేసుకునే ఓపికను బట్టి సాధకుడు చేయగల అనే నమ్మకం ఉంటే ఎట్లన్నా చేసుకోగలుగుతాడు. గురువు గారి దయ వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది స్వామి. ఓకే, సంతోషం స్వామి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా స్వామి? గురువు గారు అందులో ఒకటి ఇప్పుడు చిన్నపిల్లలకి సనాతన ధర్మం గురించి తెలిపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. మా అంతా అంటే తెలిసిన వాళ్ళు పిల్లలు కానీ వీళ్ళకి చెప్పడానికి బాగా ట్రై చేస్తాను స్వామి.